అందరికీ నమస్కారం అండి. విద్యార్థుల విజయానికి సారథులు అధ్యాపకులు అనే ఈ మంచి పుస్తకంలో ఉన్న మంచి విషయాల గురించి తెలుసుకుందాం. ఒకే స్థాయి ప్రతిభ గల విద్యార్థులు ఉన్నారనుకుందాం. వారి మీద అధ్యాపకుడు పెట్టుకున్న నమ్మకాన్ని బట్టి, దాన్ని ప్రాతిపాదికగా చేసుకొని ఆ అధ్యాపకుడు అభివ్యక్తం చేసే ఆత్మవిశ్వాసాన్ని బట్టి విద్యార్థులు తమ ప్రతిభను చాటగలుగుతారు. దీనికి ఉదాహరణగా జరిపిన ఒక పరిశోధన గురించి తెలుసుకుందాం. ఇజ్రాయేల్ అనే వ్యక్తి సైనిక కళాశాలలో ఒక పరిశోధన జరిపారు. దాని వివరాలు ఇలా ఉన్నాయి. కలగలిసినట్లు కొందరు విద్యార్థులను ఎంపిక చేశారు. శిక్షణ జరపడానికి వారిని నిష్ణాతులుగా పేరుగాంచిన అధ్యాపకులకు అప్పగించారు. మొత్తం విద్యార్థులను 3 బృందాలుగా విభజించారు. అధ్యాపకులతో వారిని గురించి ఒక రహస్యం చెప్పారు. ఆ విద్యార్థుల్లో మొదటి బృందానికి చెందిన వారు చాలా తెలివిగలవారు. ఒక్కసారి నేర్పిస్తే చాలు వారిని ఏకసంతాగ్రాహులనే చెప్పవచ్చు. రెండవ బృందంలోని వారు మధ్యస్థాయికి చెందుతారు. ఇక మూడవ బృందంలోని వారు మందబుద్ధులని తెలిపారు. 3 బృందాల విద్యార్థుల గురించి కార్యనిర్వాహకులు అధ్యాపకులతో చెప్పింది కేవలం అబద్ధం. నిజానికి 3 బృందాల విద్యార్థులు ఒకే స్థాయి ప్రతిభ గలవాళ్లే. వారందరూ మంచి విద్యార్థులే. అధ్యాపకులు పాఠాలు బోధించడం ప్రారంభించారు. 3 బృందాలకి విడివిడిగా అదే అధ్యాపకులు తరగతులు నిర్వహించసాగారు. పరీక్షలు వచ్చాయి. పరీక్షా ఫలితాల్లో మొదటి స్థాయి విద్యార్థులుగా భావించబడ్డ వారు మంచి మార్కులు సాధించి బాగా రాణించారు. మధ్యస్థాయికి చెందిన వారుగా ఎంచబడిన విద్యార్థులు సుమారైన మార్కులు పొందగలిగారు. మందబుద్ధులుగా భావించిన 3వ బృందం వారు మట్టి కరిచారు. ఈ వ్యవహారాన్నంతా కార్యనిర్వాహకులు కూలంకషంగా విశ్లేషించి ఒక నిర్ణయానికి వచ్చారు. విద్యార్థులు బాగా రాణించాలంటే వారిలో ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో నెలకొని ఉండడం ముఖ్యమో, అదే స్థాయిలో అధ్యాపకుల నమ్మకాన్ని చూరగొనడమూ అంతే ముఖ్యమని తేల్చారు. మొదటి బృందంలోని వారు బాగా తెలివిగలవారని అధ్యాపకులు నమ్మారు. అందువల్ల పూర్తి నమ్మకంతో తమ జ్ఞానం, అనుభవం, శ్రద్ధ, శ్రమలను వారి కోసం ధారపోసి తరగతులు నిర్వహించారు. అందుకే మొదటి బృందంలోని విద్యార్థులు మంచి మార్కులు సంపాదించారు. తక్కిన 2 బృందాల పట్ల అధ్యాపకులకు ఆ స్థాయి నమ్మకం లేకపోయింది. తమ పూర్తి శ్రమను, అక్కరను ఆ అధ్యాపకులు ఈ విద్యార్థుల పట్ల చూపలేదు. అందుకే ఫలితాలు అంతంత మాత్రంగానే వచ్చాయి. అదే ప్రతిభావంతులైన అధ్యాపకులు వీరు ఉత్తీర్ణులే కారు అనే భావనతో శ్రద్ధ చూపకుండా, వారిపై ప్రేమానురాగాలు లేకుండా పాఠాలు నేర్పించారు. అందువల్ల వారు మంచి విద్యార్థులే అయినప్పటికీ మంచి మార్కులు సాధించలేకపోయారు. కాబట్టి విద్యార్థి రిసెప్టివిటీ మరియు తమ కెపాసిటీ అనే రెండిటి మీద సావధానం వహించిన అధ్యాపకుడు తాను స్వీకరించిన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించగలడు. విద్యార్థుల మీద అధ్యాపకులు చూపించే నమ్మకమే విద్యార్థులను విజయం వైపు నడిపించగలదు.